హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఎప్పట్లాగానే ఈ మంగళహారతి శివశ్రీ చెప్పే కథలు వినడానికి చిటిపొట్టి చిన్నారులందరూ తీరుబడిగా కూర్చుని వింటున్నారని అనుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి థీమ్తో ఒక మంచి మెసేజ్తో కథ మీ ముందుకు తీసుకొచ్చేసాను. రామాపురం అనే ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడనమాట. ఆ రైతుకి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. పొలం పనులు చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు. ఆ పొలం పనుల్లో అతని భార్య అతనికి సహకరించేది. అతని భార్యే కాదు, అతని కూతురు, పెద్ద కొడుకు 2 కూడా సహాయం చేసేవాళ్ళు అనమాట. ఇంకా చిన్నవాడిని చదివించేవాళ్ళు. ఈ 4 కష్టపడి పనిచేసి సంపాదించి చిన్నవాడిని చదివించాలని వాళ్ళ కోరిక. చదివిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ చిన్నవాడు బాగా చదువుకునేవాడు. అయ్యో, ఈ 4 నాకు కోసం కష్టపడి పనులు చేస్తూ నన్ను చదివిస్తున్నారు కాబట్టి నేను బాగా చదవాలి అనుకుని చాలా పట్టుదలగా చదివేవాడు అనమాట. మంచి మార్కులు సంపాదించేవాడు. మాస్టర్లు అందరూ కూడా స్కూల్లో బాగా మెచ్చుకునేవాళ్ళు. సరే, ఆఖరికి 10th క్లాస్కి వచ్చేసాడు ఈ చిన్నవాడు. 10th క్లాస్లో కూడా మంచి మార్కులతో పాస్ అయిపోయాడు. అప్పుడు ఈ చిన్నవాడు వాళ్ళ నాన్నని రామయ్యని అడుగుతాడు కదా, నాన్న నన్ను మంచి కాలేజీలో చేర్పించు, నేను పెద్ద డాక్టర్ని అయ్యి మన ఊర్లో అందరికీ సేవ చేస్తాను అని అడుగుతాడు. అడిగితే అప్పుడు రామయ్య ఏమంటాడంటే, అప్పటికే పాపం తనకి చాలా బాధ. ఎందుకంటే నేను 10th క్లాస్ వరకే చదివించగలను, నాకు అంతవరకే స్తోమతుంది, ఇంతకు మించి చదివించలేదని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు ఈ రామయ్య. ఎప్పుడైతే చిన్న కొడుకు తను అలా ప్రశ్నిస్తాడో అప్పుడు, నాయన ఇంతకు మించి నేను నిన్ను చదివించలేను, నువ్వు కూడా మాకు పొలం పనుల్లో సాయం చేయవలసిందే, ఇంతటితో తృప్తి పడు అని చెప్తాడు. ఇక చేసేది లేక ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతిదానికి పేచీ పెడతాం కదా. అలా పెట్టకుండా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని చిన్న కొడుకు చదువు మీద ధ్యాస వదిలేసి వాళ్ళతో పాటుగా పొలం పనులకు వెళుతూ వాళ్ళకి చేదోడు వాడుదోడుగా ఉంటూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఈ చిన్నవాడి స్కూల్ మాస్టారు అటువైపుగా వెళుతూ రామయ్య వాళ్ళ ఇంటికి వచ్చి, ఏమయ్యా నీ చిన్న కొడుకు మీకు మా స్కూల్కే కాదు ఊరికి కూడా మంచి పేరు తెచ్చాడు, 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకుని, మరి ఆ పిల్లాన్ని ఏ కాలేజీలో జాయిన్ చేస్తున్నావు అని అడిగేటప్పటికి రామయ్య పాపం దిగాలుగా, చదువుకుని ఎవరిని ఉద్ధరించాలి చెప్పండి, అయినా మాకంత స్తోమత ఎక్కడుంది మాస్టారు, 4 అందరం కష్టపడితే కానీ ఈ 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళవు, కాబట్టి నేను ఇంకా చదివించదలుచుకోలేదు మా వాడిని అని చెప్పేశాడు. దాంతో మాస్టర్కి చాలా బాధ అనిపించింది. ఏంటి చదువుకుని ఉద్ధరించడం అంటావేంటి, ఉద్ధరించడం కోసమే కాదు చదువు, మనకి జ్ఞానం రావాలన్నా, సంస్కారం రావాలన్నా, పెద్దవాళ్ళంటే గౌరవం పెరగాలన్నా చదువు చాలా అవసరం రామయ్య, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, మీ వాడు మన ఊరికే మంచి పేరు తెచ్చాడు, అలాంటి వాడిని మాన్పించడం మంచి పద్ధతి కాదు, చక్కగా స్కూల్లో కాలేజీలో మంచి కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుంది, పైగా మంచి సంస్కారాన్ని ఇస్తుంది, రాతి లాంటి వాడిని కూడా మనిషిని చేస్తుంది అయ్యా చదువు, ఏమనుకుంటున్నావు నువ్వేదన్నా ఊరు వెళ్ళాలనుకో ఏం చేస్తావు, బస్సు మీద పేరు చదవడం కూడా నీకు రాదు, అవునా, ఎవరినో ఒకళ్ళని అడగాలి, అంత చదువుకున్న వాడిని ఇంకొంచెం ఎంకరేజ్ చేసి నువ్వు కష్టపడుతున్నారు ఎలాగో మంచి కాలేజీలో జాయిన్ చేస్తావు అనుకో, ఈ తిప్పలు నీకు ఉండవు కదా అని చిన్నవాడి మాస్టారు రామయ్యకి నచ్చ చెప్తాడనమాట. అదే సమయంలో అతని స్టూడెంట్ చిన్నవాడు అటుగా వస్తుంటే, ఏమయ్యా ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు అని చెప్పేసి చిన్నవాడిని మాస్టర్ అడగడం. అప్పుడు రామయ్య రియలైజ్ అయ్యి చదువుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అని తెలుసుకుని వీళ్ళందరూ కూడా కుటుంబం మొత్తం కూడా మాస్టర్కి, ఇంకా ఎక్కడ జాయిన్ చేస్తాం సార్, మన పట్టణంలో ఉన్న కాలేజీలో జాయిన్ చేస్తామని చాలా సంతోషంగా వాడు మాస్టర్కి సమాధానం చెప్తారనమాట. పిల్లలు చదువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ప్రపంచంలో అన్ని విషయాలు మనకు తెలుస్తాయి, పైగా నలుగురిలోనూ మనకు గౌరవం కూడా ఉంటుంది, సంపాదన ఒక్కటే కాదు. ఇప్పుడు మాస్టర్ మధ్యలో ఒక మాట అడుగుతారు, ఏమిటో తెలుసా, ఏమిటి ఉద్ధరించాలని అడుగుతున్నావు, నీకంటే చిన్నవాడిని కదా వయసులో, నేను చదువుకుని మాస్టర్ని అయ్యాను కాబట్టేగా నువ్వు నాకు నమస్కారం పెట్టావు, అదయ్యా చదువు వల్ల నలుగురిలో గౌరవం ఉంటుందని బాగా విపులంగా రామయ్యకి మధ్యలో చెప్తాడు ఈ కథలో. అప్పుడు రియలైజ్ అయ్యి రామయ్య తను కూడా తన పిల్లవాడిని బాగా చదివించాలనే ఒక నిర్ణయానికి వచ్చి మాస్టర్కి మాటిస్తారనమాట. దీనివల్ల మీకు ఏమర్థమైంది, చదువు వల్ల సంస్కారం వస్తుంది,
డబ్బు ఎలా అయినా సంపాదించుకోవచ్చు, ఏ రూపకంగా అయినా సంపాదించుకోవచ్చు, నువ్వు కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ చదువుకున్న వాడికి ఉన్నటువంటి గౌరవము మరెవ్వరికీ ఉండదన్నమాట. గౌరవింపబడాలి, నలుగురిలో సంస్కారం రావాలంటే చదువు ఒక్కటే మనకి మంచి మార్గం. మనం బతకాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి కదా. ఆక్సిజన్ లేకపోతే మనం బతకగలమా? బతకలేం. అలాగే నలుగురిలో గౌరవంగా సంస్కారవంతుల్లా పెరగాలి అంటే మనకి చదువు అనేది చాలా అవసరం. మరి మీ అందరు కూడా బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తారు కదా. మీ అందరికీ ఈ మంగళహారతి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఓకేనా?